మరలా చెప్తాను, ఇక్కడ ఎవరైనా అమ్మతో గొడవ పెట్టుకుని అమ్మతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నాన్న గద్దించినప్పుడు నాన్నని విలన్లాగా చూస్తున్న వాళ్ళు ఎవరుంటే, బిడా నేను తగ్గించుకుని మాట్లాడుతున్నాను, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, ఒక్కసారి నీ తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడే. వాళ్ళు చచ్చిపోయాక ఏడిస్తే ఉపయోగంలే, వాళ్ళు చచ్చిపోయాక అమ్మా ఐ లవ్ యూ అంటే ఉపయోగంలే, వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ ఫోటో కాడ ఏం పెట్టినా ఉపయోగంలే, వాళ్ళ దినం ఘనంగా చేసిన ఉపయోగంలే. ఇక్కడ ఎవరో ఒకరైనా మీ అమ్మని బాధ పెట్టే ఉంటారు. ఎన్నోసార్లు మీ అమ్మ ఆ సెల్ల చూడొద్దు, ఆ టీవీ చూడొద్దు, చదువుకోవంటే నీకు కోపం వచ్చేసింది. ఎంత గట్టిగా మాట్లాడావు, ఎంత పరుషంగా మాట్లాడావు, ఎంత దూషించి మాట్లాడావు. ఏం తెలిసి బిడ్డా నీకు నీ తల్లి ప్రేమ? ఏం తెలిసి బిడ్డా నీకు నీ తండ్రి ప్రేమ? మనల్ని కన్నప్పుడు రక్తం కార్చింది తల్లి, మనల్ని పెంచినప్పుడు రక్తాన్ని చెమటగా చిందించాడు తండ్రి. నాకులాగా నా బిడ్డలు బ్రతుకు ఉండకూడదని, నాకులాగా నా బిడ్డలు దీనంగా బ్రతకూడదని అప్పులు చేసి మిమ్మల్ని చదివించాడు. మీ బ్రతుకులు బాగోవాలని వాళ్ళ బట్టల కన్నా నీ బట్టలకు ఖరీదు ఎక్కువ పెట్టాడు. ఎన్నిసార్లు బాధ పెట్టావు చెల్లె మీ అమ్మనే, ఎన్నిసార్లు గాయపరిచావు నాకు తెలుసులే, చెప్పావులే. ఎన్నిసార్లు నీ తల్లి వంటగదిలో ఏడ్చిందో తెలుసా? ఎన్నిసార్లు రహస్యంగా ఏడ్చిందో తెలుసా? ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే నీ తల్లికి నువ్వు క్షమాపణ చెప్పరా తల్లి, నామోషియా ఇక్కడ నిజమే నాన్న, లేకపోతే నిజమే అన్న, నా తల్లిని బాధ పెట్టాను, ఇంటికి వెళ్ళాక నా తల్లిని గట్టిగా పట్టుకొని, నా తండ్రిని గట్టిగా పట్టుకొని నేను సారీ చెప్తానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క చేయి చూపించండి. ఈ మాట ఫలించినట్టు థ్యాంక్ యూ రా బిడ్డ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తల్లి దగ్గర సిగ్గుపడవలసిన పని లేదురా, తండ్రి దగ్గర సిగ్గుపడవలసిన పనే లేదు అండి. మరలా చెప్పాలనిపిస్తుంది, దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. దేవుడి తర్వాత అంత గొప్ప ధైర్యం ఇచ్చేవాడు ఎవరంటే ఎవరో డాడీ. ఇంట్లో అమ్మా నాన్నలు ఉంటే ధైర్యం వేరు, ఇంట్లో అమ్మా నాన్న లేకపోతే ఆ లోటు ఆ బాధ వేరు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అమ్మ లేని వాళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరైనా నాన్నను కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరు ప్రేమకు నోచుకునే వాళ్ళు ఎవరు ఉంటే, నీకు మంచి మాట చెప్తున్నాను, నా యేసయ్య నీ తండ్రి స్థానం నిలబడి నిన్ను ప్రేమిస్తున్నాడా? నా యేసయ్య నీ తల్లి స్థానం నిలబడి ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరు ప్రేమ కోల్పోయి ఇక్కడికి వచ్చావో, నా యేసయ్య ఆ స్థానం నిలబడి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నీకు తల్లుండి, ఒకవేళ నీకు తండ్రి ఉండి వాళ్ళని బాధ పెట్టుంటే, తమ్ముడా చెల్లి, అమ్మ దగ్గర మనం పంతానికి వెళ్ళవలసిన పని లేదు, నాన్న దగ్గర పట్టింపులకు వెళ్ళవలసిన పని లేదు. ఆయన గద్దించిన అందులో కూడా నీ క్షేమే కోరుకుంటున్నాడు బిడ్డ. మీ అమ్మ నేను కొంచెం కఠినంగా మాట్లాడిన అందులో కూడా నీ మీద ప్రేమే అది. ఎప్పుడు అర్థం చేసుకుంటావో నీ తల్లిని. నా తల్లిదండ్రులు నన్ను చాలా 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 గొప్పగా ప్రేమించారు. నాలాంటి కొడుకు ఏ తల్లికి పుట్టకూడదు, నాలాంటి కొడుకు ఏ తండ్రికి పుట్టకూడదు. ఎందుకు తెలుసా? నా వల్ల ఇల్లు అమ్ముకుని రోడ్డు మీద పడ్డారు, నన్ను హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ మోసుకెళ్ళి ప్లాట్ఫారాలు దాటినప్పుడు ఆయాసపడేవాడు. ఆ ప్రేమకి నేను ఏమిచ్చిన రుణము తీర్చలేను. ఒక్కసారి నీ తండ్రి ఏం చేశాడో ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ విషయం నీ తల్లి ఏం చేసిందో ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో. నిన్ను కన్నప్పుడు రక్తం దారబోసింది నీ తల్లి, నీ కోసం అరిగిపోయాడు నీ తండ్రి. ఆ తండ్రి ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుద్ది చెల్లె? తండ్రి చచ్చిపోయాక ఏడవడం కాదు, బ్రతికుండగా ప్రేమించు.